హాయ్ ఫ్రెండ్స్, ఎదిగండి నేనైతే లివర్ల కర్రీ చేయబోతున్నాను ఇప్పుడు. అంటే లివర్ల కూర అనమాట. ఓకేనా? ఎలా చేస్తాను అనేది వీడియో పెడతాను, చూడండి. ఇప్పుడు ఇది ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. ఓ ఫస్ట్ కాలిపోయింది. ఓకేనా? ఇప్పుడు ఇదిగో చూడండి, ఉడికేసాయి కదా. ఇప్పుడు ఇవి ఏరే ప్లేట్లో తీసుకుందాం. దించేసి బాగా ఉడికిపోయినట్టున్నాయి ఒక మంటకే. లివర్లే కదా, ఎంతసేపు ఉడుకుతాయి. మట్టి సట్టి కదా, ఇది దించేసినాక ఇంకా ఉడుకుతూనే ఉంది. బోసగా అనమాట. ఇంకా మట్టి సట్లో వండుకోవటం చాలా ఆరోగ్యం కూడా. పొయ్యి మీద వంట మట్టి సట్టి ఎప్పుడు పాత కాలపోయి కదా. ఓకే. మా చాటిటి సాయి, వెనకాల చాట ఉంది. ఆగు, నీళ్ళు ఎనిగిపోవాలి. ఇదిగో మట్టి కూర సట్టి పెట్టేశాను. ఇప్పుడు వేడెక్కదాం, కొంచెం వేడెక్కాక ఆయిల్ వేసుకుందాం. మీరైతే వీడియో మొత్తం చూసేయండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఆయిల్ వేసుకుందాం, నూనె. పక్కన వాళ్ళు గొడవ ఆడుకుంటున్నారు, మా పక్కింటి వాళ్ళు కాదు, ఇటు రోడ్డు వైపు ఉండేవాళ్ళు. ఆ సౌండ్లో పడుతున్నాయి. ఓకేనా? ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, పొయ్యారిపోయింది. చూసావా ఒక్కరు. ఇప్పుడు ఇదిగా వేగినాయి, ముప్పావంత వేగిపోయినాయి, ఇంకొంచెం. ఓకేనా? నేనేమో పొద్దున బిర్యానీ వీడియో, లెగ్ పీసుల పలావ్ వీడియో పెట్టాను, చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి అండి. ఆపమని నేను కనిపించట్లేదు. మసాలా ఈ మట్టి కుండల రేట్ ఎక్కువ అనే కానీ మంచిది, ఆరోగ్యం అండి. మీకు కూడా ఏమైనా మీ ఊర్లో దొరికితే తెచ్చుకోండి.
ఇదివరకు మన అమ్మమ్మలు నానమ్మలు ఇవే కదా చేశారు. ఇప్పుడైతే టమాటాలు వేస్తున్నా. నేనైతే మాకైతే గుంటూరులో దొరకలే మట్టి కుండలు. నేను దోసపాలెం వెళ్ళామండి మట్టి కుండల కోసం, కూరడేశాల కోసం. వీటికి ఎక్కడా దొరకలే. ఎందుకు వీడియోల కోసం అంటే ఇదే ఎక్కువ ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది కదా మట్టి కుండల్లో, అందుకని అలా ట్రై చేశా. మీకు నచ్చుతుంది అనుకుంటున్నా వీడియో. మీకు తెలియదు కానీ ఇది చాలా ఆరోగ్యం అన్నమాట. అరుగుదల కూడా బాగా అవుతుంది. మనం గ్యాస్ పొయ్యిల మీద ఇనపడే కళ్ళు వండుకుంటాం, ఇవన్నీ కాకుండా మట్టి కుండల్లో వండుకోండి, మంచిగా ఉంటుంది. ఇదిగో ఇందాక ఉడకపెట్టుకున్నాం కదా లివర్లు, నేనైతే ఒక పావంతే ఉడికించాను వీటిని. సాల్ట్ వేసుకున్నాం కొంచెం, ఇదిగో సాల్ట్, పసుపు, గుంటూరు కుమారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఓకేనా? వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ లైక్ మాత్రం ఇవ్వటం మర్చిపోవద్దు. ఒక నిమిషం మూత పెట్టుకుందాం కొంచెం మగ్గేదాకా. అంటే ఇటు గాలి ఎక్కువ వస్తుంది, సెగరాదు, అందుకని. కొంచెం వాటర్ వేద్దాం, అడుగంటే తట్టుంది. ఆపుకోండి వెళ్ళి. ఇప్పుడు కారం, ఇదిగో నేనైతే సాంబార్ కారం అండి మరి. ఒక స్పూన్ తీసుకున్న కారం. నేను ఈ వీడియో ఎలా అయితే చేస్తున్నానో అలాగే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అంటే నాకంటే బాగా చేసేవాళ్ళు కూడా ఉంటారు, అంటే నా స్టైల్లో నేను చేశాను అనమాట. మీకు నచ్చితే చూడండి చేసి. చూసారా తెరులుతుంది, గుమ్మగుమ్మలాడిపోతుంది. అయిపోయింది. చికెన్ మసాలా వేసుకుందాం ఇప్పుడు. నేనైతే ఒక్క స్పూనే తెచ్చుకున్నాను, చాలే, ఒక్కరవే కదా కర్రీ అని. ఇదిగో చికెన్ మసాలా,
చెక్క లవంగాల పేస్ట్, అదే పొడి. గబక్కన అన్నానులే, ఏమనుకోకండి. మరి తోలు జీలు పెట్టుకోబాకండి. ఇదిగా ధనియాలు జీలకర్ర పొడి. ఇది అంటే నేను ఇంట్లోనే తయారు చేసుకుంటా అండి అన్ని. వీడియోల కోసమే కాదు, రోజువారీ వంటల్లో కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటా అన్నమాట. అయిపోయింది ఆల్మోస్ట్. ఒక్క 2 సెకండ్లు అయితే అయిపోతుంది. అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ప్రతి ఆదివారం 2 వీడియోలు వస్తాయండి. నాన్ వెజ్తోనే వస్తాయి. మీ సపోర్ట్ ఉండాలి, కానీ ఇంకా వారానికి 3-4 వీడియోలు పెట్టాలి. మీరు సపోర్ట్ చేస్తే నేను అలా పెట్టాలి తొందరలో. కాకపోతే ఏంటంటే పావు కదా, చూస్తారే కానీ లైక్ చేయరు. అయిపోయింది. వాసన మాత్రం గుమ్మగుమ్మలాడిపోతుందండి. నేను చేసిన కూర మాత్రం మీకు నచ్చితే, అదే లివర్లు కాందనకాయల కర్రీ అన్నమాట. సూపర్. చెప్పానా మట్టికొండల కూర సూపర్ ఉంటుందని? ఒక్క నిమిషం ఆగు. లివర్ తిన్నే ఇంతసేపు కష్టపడ్డాగా. అదిరిపోయింది. సబ్స్క్రైబ్, లైక్, ఓకేనా?